హాయ్! హలో! నమస్తే అండి. రాగిణి విలాస్‌కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వీడియోలో నేను చీరకి కట్టు చెంగులో చీర చాలకపోతే కట్టు చెంగులో ముక్క ఎలా అతుక్కోవాలనేది చూపిస్తున్నానండి. 1 మీటర్ ముక్క తీసుకుని అది 2x2 ముక్క అయినా సరే, జాకెట్ ముక్క అయినా ఏదైనా సరే ఒక ముక్క తీసుకుని దాన్ని మధ్యలోకి కట్ చేసుకోవాలండి. వెడల్పు ఎటువైపు ఎక్కువ ఉందో చూసుకుని కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని ఒకవైపున నీట్‌గా కుట్టుకొచ్చేయాలండి. ఖర్చులు బయటికి కనిపించకుండా ఖర్చులు లోపలికి పెట్టి వీడియోలో చూపిస్తున్నట్టు నీట్‌గా 1, 2 కుట్లతో అయిపోతుందది. అలాగా నీట్‌గా కుట్టుకోవాలండి. చీర చాలకపోతే జాకెట్ తీసాక చీర చాలకపోతే ఇబ్బందిగా ఉంటది. చీర బావుంటది. కట్టుకోవడానికేమో కుచ్చిళ్ళు రావు కదా! అలాంటప్పుడు ఇలా ముక్క అతుక్కుని వేసుకుంటే చాలా చాలా బావుంటది. ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే బాగా ఉపయోగపడుద్దండి. ఎలా అతుక్కోవాలని ఇబ్బంది లేకుండా ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. అలా మధ్యలోకి కుట్టేసుకున్నాక అది లోపలికి పెట్టి ఆ ఖర్చుని మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారా? అలా లోపలికి పెట్టి ఎడ్జ్‌కి కుట్టు వేసుకోవాలన్నమాట. చివర ఖర్చు బయటికి లేకుండా ఎడ్జ్‌కి కుట్టు వేసుకోవాలి. ఖర్చు లోపలికి పెట్టి ఎడ్జ్‌కి కుట్టు వేసుకోవాలి. అలా వేసుకుంటే నీట్‌గా అసలు కుట్టినట్టు కూడా ఉండదండి. అంత నీట్‌గా ఉంటదన్నమాట అతుకు. అతుకనేది విడిపోకుండా నీట్‌గా వస్తదనమాట ఇలా కుడితే. మీకు అర్థమైందనుకుంటున్నాను. ఇలా కుట్టేసుకున్నాక ఒక వైపున తీసుకుని కట్టు చెంగుకి కుట్టేసుకుందాం. దారాలు ఏమన్నా ఉంటే ఎక్స్ట్రాగా కట్ చేసేసుకోండి ఎప్పటికప్పుడు. అదిగోండి చివర అంచుకి పెట్టుకుని ఒక అంగుళం వరకు వదులుకోవాలన్నమాట మడత పెట్టి కుట్టడానికి. ఒక అంగుళం వదిలేసుకుని అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి కుట్టు. మనం అతికిన ముక్క అనేది లోపలికి పెట్టుకుని చీర ముక్కని పైకి వచ్చేటట్టు కుట్టాలి ఖర్చుని. అరంగుళం కన్నా కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది. హాఫ్ పాదం ఖర్చు పెట్టుకున్నా సరిపోతుంది. సిల్క్ చీరలు అనుకోండి మరి దారాలు బయటకు వచ్చేస్తూ ఉంటాయి కదా! అలా రాకుండా ఇలా లోపలికి పెట్టుకుని ముందు కుట్టేసి తీసుకోవాలి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలని చూస్తూ ఆదరిస్తున్నందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. దారాలు ఉంటే మాత్రం నీట్‌గా ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉండాలి. వీడియోలో చూపిస్తుంది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. మీకు అర్థమవ్వకపోతే కామెంట్ రూపంలో తెలియపరచండి. మరి ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. అలాగా ఈ క్లాత్ లోపలికి పెట్టుకుని చీరదనేది ఖర్చు పైకి పెట్టుకుంటా కుట్టుకుంటా రావాలి. ఇలా కుడితే ఖర్చు లోపలికి పెట్టేసుకోవచ్చు అనమాట. నీట్‌గా కూడా ఉంటది. మందంగా కూడా లేకుండా నీట్‌గా సాఫ్ట్‌గా కూడా ఉంటది. అలాగే కింద ఎలా వదిలామో అలాగే పైన కూడా ఒక అంగుళము వదులుకుని వేస్ట్‌ని కట్ చేసేసుకోవాలనమాట. అలా కట్ చేసేసుకొని మనం ఎక్స్ట్రా పెట్టిన అంగుళాన్ని మడత పెట్టి కుట్టుకోవాలనమాట. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదిగోండి మీకు అర్థమైందా? వీడియో చూపిస్తుందని మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అది లోపలికి పెట్టేసి ఆ ఖర్చు అనేది లోపలికి ఉండాలన్నమాట. పైన మనం అతికిన లైనింగ్ క్లాత్‌ని నీట్‌గా ఎడ్జ్‌కి కుట్టు వేసుకోవాలి. నేను మామూలు కుట్టు వేయకుండా జిగ్‌జాగ్ వేస్తున్నాను. అలా అయితే నీట్‌గా ఉంటది. కుట్టు కూడా అందంగా ఉంటది. బావుంటది. జిగ్‌జాగ్ ఉంటే గనక జిగ్‌జాగ్‌తో వేసేయండి. లేదు మామూలుగా అయినా సరే మిషన్ కుట్టు అయినా సరే నీట్‌గా ఎడ్జ్‌కొచ్చేటట్టు కుట్టు వేసుకోండి. అప్పుడు చూడడానికి కూడా బావుంటదనమాట. అలాగే చివరి వరకు వేసేసుకోవాలి. కుట్టు అనేది ఎప్పుడు వంకర్లు రాకుండా స్ట్రైట్‌గా నీట్‌గా వేసుకోవడానికి ట్రై చేయండి.
నేను ఇప్పుడు దాకా వంటలవి పెడుతున్నానండి. ఇప్పుడు టైలరింగ్ కూడా పెట్టాలనిపించి ఇలాగ స్టార్ట్ చేశాను. మరి మీకు నచ్చితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేనేమేమి పెడతానో వీడియోలు మీకు వస్తాయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి. వెంటనే మీరు చూడొచ్చు. అదిగోండి కుట్టు అయితే అయిపోయింది. మనం ఎక్స్ట్రా వదులుకున్న అంగుళానికి మడత పెట్టి నీట్‌గా కుట్టు వేసుకోవాలండి. చూసారా ఎంత నీట్‌గా వచ్చిందో? కుట్టు కూడా నీట్‌గా ఉంటదన్నమాట. ఎవరైనా మనకిచ్చి కుట్టమన్నప్పుడు కూడా అంత నీట్‌గా కుడితే దానికి తగ్గట్టు డబ్బులు తీసుకున్నా మనకి సాటిస్ఫాక్షన్ ఉంటదన్నమాట. పిచ్చి పిచ్చిగా కుట్టి ఇవ్వడం కన్నా ఇలా నీట్‌గా కుట్టిస్తే మనకి సంతోషం, వాళ్ళకి కూడా బాగా కుట్టారనేది ఉంటది కదా! నెక్స్ట్ వీడియోలో జాకెట్ గానీ, ఇవన్నీ ఏమేమి మిషన్‌కి సంబంధించున్నాయో అవన్నీ కూడా నేను నిదానంగా వీడియో చేస్తానండి. పైన కింద కూడా అలాగ మడత పెట్టేసుకుని కుట్టు వేసేసుకోవాలి. సేమ్ మ్యాచింగ్ క్లాత్ అనేది వేయడానికి ట్రై చేయండి నీట్‌గా. దారం గూడా మ్యాచింగ్ ఉండేటట్టు చూసుకోండి. అప్పుడే నీట్‌గా ఉంటది. మనం కుట్టే కుట్టు కూడా నీట్‌గా ఉంటది. చూడ్డానికి అందంగా ఉంటది. మ్యాచింగ్ దారం వేయకుండా ఏది పడితే అది వేయడం బాగోదు. మ్యాచింగ్ దారం వేయడానికి కూడా ట్రై చేయండి. ఇప్పుడు నేను చెప్పింది ముక్క అతకడం మీకు అర్థమైందనుకుంటున్నానండి. మీకు నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి వీడియోకి. అలాగే చివరి వరకు అది అంచు జిగ్‌జాగ్ అయినా చేసుకోవచ్చండి. లేకపోతే సన్నగా పెట్టి మిషన్ కుట్టైనా వేసుకోవచ్చు. తర్వాత ఫాల్ ఎలా వేయాలో, చీరకి జిగ్‌జాగ్ ఎలా చేయాలో అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ముక్క వేయడం అయితే అయిపోయిందండి. రెడీ అయిపోయింది. అది ఎలా వచ్చిందో చూడండి. ఇంకంతేనండి మరి. ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామా? ఉంటాను. బాయ్.